RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రం ఇంద్రానగర్లో శుక్రవారం రోజున డాక్టర్ సద్గురు బసవలింగ అవధూత మహారాజ్ గ్రామం కుప్పానగర్ మండలం జురాసంగం జిల్లా సంగారెడ్డి మంగళహారతులతో మహిళలు డప్పు చప్పుల మధ్య ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేస్తూ జీవితంలో మొదటి గురువు తల్లి. కన్న తల్లిని ఎప్పుడూ కూడా చెడు మాటలు అనకూడదు, దూషించకూడదు. తల్లిదండ్రులు మొదటి గురువులు. వాళ్ళు మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపాలు. తల్లిదండ్రులకు పట్టడంత అన్నం పెట్టండి. ఈ జన్మని ఇచ్చిన తల్లిదండ్రుల యొక్క రుణం ఏమి ఇచ్చి తీర్చుకోగలం? కన్న తల్లి కన్ను మూస్తే ఏడుపెందుకురా? ఉన్నంత కాలం కాళ్ళతో తన్నుడెందుకురా? కూలీ నాలి పనులు చేసి చదువు నేర్పారా? చదివి ఉన్న కొడుకు పదవికెక్కేరా? మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏదైనా ఒక గురువు బాటలో ఉండాలి. గురువు అంటే మొదటగా తల్లిదండ్రులు, తర్వాత ప్రత్యక్షంగా మనకు బోధించి మన గురించి ఆలోచించే గురువు. అటువంటి గురువుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు శాంతి సమాధానంతోనే ఉండాలి. మనం అనుకుంటాం చాలా రోజులు ఉంటామని, ఈ భూమి పైన ఉన్నన్ని రోజులే భక్తి చేయాలి. ఈ కార్యక్రమంలో జక్కల్ నియోజకవర్గం భక్తులు, పక్క మండలాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. భక్తులందరికీ డాక్టర్ బండివార్ విజయ్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భగవంతా నా కొద్ది కన్ను నువ్వు నా మీద తెరిస్తే నేను కూడా ఏమైనా దానం చేస్తుంటుంది కదా పరమాత్మ, నాకు ఎలాంటి గుడ్డి పరిస్థితి చేస్తూ కదా అని ఏడుస్తున్నాడు. ఆమె మాట శివునికి వినిపించింది. ఏం శివ కొద్దిగా చెప్పు అని. ఏం లేదే, భూలోకంలో ఒక మనిషి ఇట్లా ఏడుస్తున్నది గుడిలో కూర్చొని. అందరు నాకు మొక్కుతున్నారు, ఖుషితో నా ముసలమ్మ చూస్తున్నారటలకే పార్వతీదేవి ఆవిడే చూశాను.